గతంలో నిషేధానికి గురైన క్యూనెట్ సంస్థ సరికొత్తగా ఇగ్నైట్ పేరుతో అవతారమెత్తిందని హైదరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు. ఆ సంస్థ చేయాలనుకున్న దాదాపు 5,000 కోట్ల రూపాయల భారీ మోసం కుట్రను భగ్నం చేశామని ఆయన చెప్పారు. ఈ అంతర్జాతీయ నెట్వర్క్ గత 25 ఏళ్లుగా గోల్డ్ క్వెస్ట్, క్వెస్ట్రేట్, క్యూనెట్ ఇప్పుడు ఇగ్నైట్ గా పేరు మార్చుకుని అమాయకులను దోచుకుందని సిపి వివరించారు. ఇలాంటి మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిపి సజ్జనార్ సూచించారు. క్యూనెట్ ప్రమోటర్స్ ఎవరున్నారు, వాళ్ళు చీఫ్స్ ఎవరున్నారు, ఇంకా మళ్ళీ మన టైం వచ్చింది, మనము మళ్ళీ ఒక కొత్త అవతారం మనము ఎత్తాలి, మనము రంగంలో దిగాలి, కొత్త అవతారంతో మనము బిజినెస్ చేయాలని చెప్పి వాళ్ళు మళ్ళీ ఒక ఇగ్నైట్ పేరుతోని మళ్ళీ ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. మనకు హైదరాబాద్ సిటీలో ఫస్ట్ ఎఫ్ఐఆర్ కావడం జరిగింది, ఎస్ఆర్ నగర్ లో 5th జూన్ లో. తర్వాత మళ్ళీ 2 ఎఫ్ఐఆర్ కాచిగూడలో, పంచకొట్టలు కూడా రెస్ట్ కావడం జరిగింది. ఇట్లా 3 కేసు కావడంతోనే ఇది మళ్ళీ ఏదో ఒక పెద్ద నెట్వర్క్ స్టార్ట్ అయిందని చెప్పి మనము సిసిఎస్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సిసిఎస్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. కేరళ, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, యూపీలో మనము రేడ్ చేసి అక్కడి నుంచి మొత్తం 6 persons ని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇట్లా ఈ యొక్క ఇగ్నైట్ కథనము ఇంకా మనము వాళ్ళు స్టార్ట్ చేసే ముందే అంటే ఆల్మోస్ట్ 18 days లోనే మనము కథం చేయడం జరిగింది. చాలా అంటే చాలా ఒక పెద్ద ఆర్థిక నేరాన్ని ఆపగలిగారు. దాదాపు 5,000 కోట్ల పైన వాళ్ళు మోసం చేసే ఒక ప్లాన్ ఉంది. అంతకుముందు కూడా చరిత్రలో చూస్తే కూడా వాళ్ళు దాదాపు 7,500 కోట్ల రూపాయలు మోసం చేయడం జరిగింది. లక్షల్లో బాధితులు ఉన్నారు మన దేశంలో. ఇలాంటి స్కీమ్స్ చాలా మన దేశానికి, మన ప్రజలకి చాలా ముప్పు. ప్రజలందరూ కూడా ఇలాంటి కంపెనీస్ పైన ఎక్కడెక్కడ ఎన్రోల్మెంట్ ఉంది ఆ కంపెనీస్ పైన చాలా అప్రమత్తం ఉండాలని చెప్పి నేను మరి కోరుతున్నాను.